దాసు, ఇప్పుడు ఇతనికి 50% ఇవ్వడం కరెక్టేనంటావా? ఆలోచించు. ఇంతవరకు కష్టపడింది నువ్వు, ప్లాన్ చేసింది నువ్వు. 50% వీడికి ఎందుకు ఇవ్వడం? నువ్వు 80% తీసుకొని వీడికి 20% ఇస్తే సరిపోతుందనిపిస్తుంది. అయినా ఈ డబ్బు నీది, నీ ఇష్టం. ఇంకా మధ్యలో నాకెందుకు? రేయ్, ఏంట్రా కథలు? 50% నాకు రావాల్సిందే. ఏంద్రా ఆలోచిస్తున్నావు? 50-50 డీల్ అయింది కదా. ఇక్కడికి వచ్చే ముందే 50 అని చెప్పావు కదరా. వాడు మాట వినేదేంది? దాసు, ఇతను నందకేశవులు మనిషా? కాదు కదా? కాదు. నువ్వు నందకేశవులు మనిషివి కదా. అవును. నందకేశవులు లేడిప్పుడు. అంటే డబ్బు నీదే కదా ఇప్పుడు. మరి ఇతనికి ఆ కొద్ది డబ్బులు కూడా ఎందుకు? డబ్బు మొత్తం నువ్వే తీసుకోవచ్చు కదా. దాసు, దందాలో నువ్వు పాత, నేను పాత. ఏనా కొడుకు కొత్త కాదు, ఇక్కడ ఈడే కొత్త. రే, నువ్వు ఆగు. నేను దాసుతో మాట్లాడుతున్నాను. ఏమంటావు దాసు? ఆలోచించు. డబ్బు నీది. వీడికి అంత డబ్బులు ఇవ్వడం అవసరమా చిల్లరగాడికి? ఏంట్రా నా చెప్పేది కూడా కరెక్టే కదరా? ఆ డబ్బు నాది, నీకు చిల్లర పడేస్తా. చిల్లర నాకు అవసరం లేదు. నా 50% నాకు కావాల్సిందే. వీడి మాట విని నా డబ్బు చెప్తున్నా నువ్వు. అన్న చెప్పినట్టు మొత్తం డబ్బు నాదే. కాదు, నీది కాదు, నాది. 50-50. నువ్వు ఇయ్యకుంటే నేనే తీసుకుంటా నా డబ్బు. నువ్విచ్చేదేంద్రా? నేనే తీసుకుంటా. రే, పని కోసం తీసుకొచ్చావు, వాడుకున్నావు. ఎంత డీల్ అయిందో అంత ఇవ్వు, లేదంటే కథ వేరే ఉంటది. అయినా ఆ నందకేశవ్ గారు చచ్చాడ్రా. వీడిని కూడా వేసేస్తే ఆ కథ మొత్తం కథం. ఈ ప్లాన్ ఎవరు చేసిరు? నువ్వే. ఈ డీల్ ఎవరు తెచ్చిరు? నువ్వే. నందకేశల్ గ్యాంగ్ లో నువ్వు ఉన్నావా? లేను. అయితే ఈ డబ్బు గురించి నీకు తెలుసా? తెలీదు. అయితే ఏంటి? అందుకే నీకు 20%, నాకు 80%. కుదరదురా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. కుదరదు దాసు. 50-50 కాదా? కాదురా. కాదేంట్రా? కాదు. ఇచ్చేదాకా ఇక్కడ వెళ్ళేది లేదు. నువ్వు నేను తేలిపోవాలి. రే ఆగరా, నా మాట వినరా. ఏంట్రా వినేది? ఆల్రెడీ వాడు చచ్చాడు. పాపం, ఎంతమంది చచ్చిపోతున్నారు ఈ డబ్బు కోసం. ఇది మీకు చెందాల్సిన డబ్బు కాదురా, ఇది నా డబ్బు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ దాసు. ఏం బాగుందిరా ఈ మధ్యలో టైం అస్సలు బాగాలేదు. ఫస్ట్ మల్లేష్ గాడు పోయిండు, ఆ తర్వాత ప్రభాకర్ గాడికి పోయిండు, ఆ తర్వాత దాస్ గాడి పోయిండు. నందకేశ్వరన్న పోడేంద్రా అర్థమవుతలే నాకు. అన్నం చంపే అంతా ఎవరున్నారు అర్థమవుతలేదురా నాకు. వీళ్ళందరూ చచ్చి నన్ను ఎర్రోన్ చేసిర్రు. పోలీసు వాళ్ళు ఏమో న్యాయపడబడ్డారు. డబ్బు ఎవరి దగ్గర ఉందో అది అర్థమవుతలేదు. మేమే కన్నింగ్ ఫెల్లోస్ అనుకుంటే మమ్మల్ని మిలిచిన కన్నింగ్ ఫెల్ ఎవడో అది అర్థమవుతలేదు. నా టైం బాగుంది కాబట్టి నేను బతికిపోయినా. హలో హలో అనిత, ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు నువ్వు? ఎన్నిసార్లు కాల్ చేశాను నేను నీకు? నీకోసం ఎదురు చూస్తానని తెలుసు కదా నీకు. సారీ అనిత. ఇప్పుడు గుర్తొచ్చాను నీకు. నీకు పనుంది కాబట్టి ఫోన్ చేసావు. ఏంటి చెప్పు.